నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్లో 23.40 కోట్ల చెల్లింపులో భారీ అక్రమాలు జరిగాయంటూ సామాజిక కార్యకర్త సతీష్ ఫిర్యాదు చేశారు. డంపింగ్ యార్డ్ చెత్త రవాణా కాంట్రాక్టులు, సివిల్ వర్క్స్ చెల్లింపులో అవకతవకలు జరిగాయని సీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధీరజ్ కుమార్, మాజీ కమిషనర్ రామకృష్ణ, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ నబీర్ అలీతో పాటు ఇతర అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన నిధులు నకిలీ సంస్థ ద్వారా మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 2020 నుంచి 2025 వరకు జరిగిన డంపింగ్ యార్డ్ చెల్లింపులు, సివిల్ వర్క్స్ బిల్లులు, కాంట్రాక్టుల మంజూరు ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. ఏదైతుందో ఇది 2020లో నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడింది. నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుండి 3 గ్రామాల చెత్త రోజుకి 180 టన్నులు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ సర్వే నెంబర్ 186లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళి జవహర్ నగర్ తరలించడానికి ట్రాన్స్పోర్టేషన్కు కాంట్రాక్ట్ ఇచ్చే ఒక పద్ధతి అనేది 2022 స్టార్ట్ చేసిళ్ళు. ఫస్ట్లో బాగానే ఉండేది. ఐఏఎస్ ఆఫీసర్ గోపి ఉన్నంత వరకు టెండర్ల ప్రక్రియ కానీ టెండర్లో ఏదైతే ఇక్కడి నుంచి డంపింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళి జవహర్ నగర్ తరలించి చెల్లింపులు కేటాయింపులు 2 కూడా సవ్యంగా జరిగింది. 2022 తర్వాత ఎవరైతే ఇక్కడికి నిజాంపేట కార్పొరేషన్కు ఏఈగా ధీరజ్ కుమార్ వచ్చిండో అప్పటి నుండి అవినీతి కార్యక్రమాలకు మొదలుపెట్టారు. దానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ మేయర్ కానీ కొంత ప్రజాప్రతినిధులు కానీ సహకరించి ఏదైతే చెత్త తరలించడం టెండర్ కాంట్రాక్ట్ ఇవ్వడం కంచెలు మొదలు పెడితే చెత్త తరలించే కాంట్రాక్టర్ దగ్గర నుంచి కూడా మామూలు వసూలు చేసుకొని ఆ డంపింగ్ యార్డ్ని అట్లనే కొనసాగించాలి. గత మధ్యలో దాన్ని వేస్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గత కమిషన్